నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు తుని నియోజకవర్గంలో వాడవాడలా నిర్వహించాలని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశాలకు అనుగుణంగా కూటమి నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య పర్యవేక్షణలో కూటమి శ్రేణులు బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘన నివాళులర్పించే కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో నిర్వహించనున్నారు. ఇక నియోజకవర్గ స్థాయిలో తుని పట్టణంలో అత్యంత అట్టహాసంగా నిర్వహణకు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ ఆధ్వర్యంలో కూటమి దళిత నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అంబేద్కర్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం గాంధీ సత్రంలో జరిగే అంబేద్కర్ జయంతి సభకు హాజరై కేక్ కట్ చేస్తారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే యనమల దివ్య ప్రారంభిస్తారు. గొల్లప్పారావు సెంటర్లో జరిగే అంబేద్కర్ జయంతి వేడుకల ఏర్పాట్లను సీనియర్ నేతలు ఇనుగంటి సత్యనారాయణ, యనమల లక్ష్మణరావు, పరవాడ తాతబాబు, మోతుకూరి వెంకటేష్, కుక్కడపు బాలాజీ, దంతులూరి శ్రీనివాసరాజు, అల్లు రాజు, దళిత నేతలు లంకా సునీల్, బోడపాటి శ్రీను, కోరపాటి రఘు, సిద్ధాంతపు సత్యబాబు, బోడపాటి అప్పారావు, సాకా సుభద్రరావు, ఆరుగుల కృష్ణ, దిబ్బాటి షైరాబాన్, దాసరి నాగరాజు, బోడపాటి కిరణ్, బంగారు నాగేశ్వరరావులతో కలిసి పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా తుని నియోజకవర్గ 135వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని మన ప్రీతమ నాయకులు శ్రీ యనమల రామకృష్ణుడి గారు, మన యనమల దివ్య ఎమ్మెల్యే మేడం గారు ఆదేశాల ప్రకారంగా ఈ నియోజకవర్గంలో మేము జయంతి చేసిన దాఖల్లో ఏ రోజు లేని విధంగా ఈరోజు మన రామకృష్ణ గారు గొప్ప ఆదేశాన్ని జారీ చేసినందుకు పేరవారపేట నుంచి, గుండవారపేట నుంచి, ఇలా పాకిరాపేట నుంచి, సూరవారం నుంచి, రిస్కలపేట నుంచి కూడా దళిత సోదరులందరూ కూడా మేము ఎప్పుడు కూడా ఆయనకి రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఇంత భారీ ఎత్తులో మహా అన్నదాన కార్యక్రమం మొట్టమొదటిసారిగా తునిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మా తరపు నుంచి నియోజకవర్గ అంబేద్కర్ యువజన సంఘాల నుంచి మిగతా నాయకులందరూ కూడా దీనికి సహకరించి ముందుకి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి, పార్టీ నాయకులకి, ఈ తుని నియోజకవర్గ ప్రజలకి రేపు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఇదందరి బాధ్యతగా ఎవరు కులమత భేదము లేకుండా ప్రతి ఒక్కరికి ఈ దేశంలో రాజ్యాంగ భారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరికి ఏ పదవి వచ్చినా సరే వారు దాన్ని తిలకిస్తున్నారు కాబట్టి అందరు బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా మా అంబేద్కర్ తరపుని వీరవారపేట, కొండవారపేట, పాకిరాపేట, సూరవారం అలాగే తుని నియోజకవర్గ ప్రజల నుంచి కూడా కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా పార్టీ నాయకులందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాం. పోయే 135వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు నన్ను ఆల్రెడీ మా టౌన్ కార్యాలయం నుంచి అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గొల్లాపురం సెంటర్లోని రేపు జరగబోయే కార్యక్రమాల గురించి ఏ రకంగా ప్రజలకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్లే విధంగా పరిశీలించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దళిత నాయకులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని పరిశీలించడం జరుగుతుంది. రేపు ఈ జరగబోయే కార్యక్రమం దళిత సోదరులు, అంబేద్కర్ అభిమానులు అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి విజయవంతం చేస్తారని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. జై హింద్. జై అందరికీ జై భీమ్. ఈరోజు ప్రత్యేకంగా కూటమి నాయకులందరూ కూడా శ్రద్ధ తీసుకొని అంబేద్కర్ జయంతి అన్నది జరిపించాలని వాళ్ళు నిర్ణయం తీసుకోవడం వల్ల మా కుటుంబ సభ్యులు మొత్తం అందరు దళిత బిడ్డలు అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఇందులో భాగంగానే మేము అనేక సార్లు ఆయన దేవుడి కింద భావించాం అంబేద్కర్. ఆయన ఆశయాల వరకు మేము బతుకుతున్నాం.
ఐసీఎల్ వరకు మేము బతుకుతున్నాం. కానీ మాకు సయ్యూతగా కూటమి నాయకులు అందరూ కూడా సపోర్ట్ చేయడం, ఇక్కడ ఈ మేడం గారితో ఇక్కడ కార్యక్రమం పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా నాయకులకి, మా రామకృష్ణ గారికి, మా మేడం గారు దివ్య మేడం గారికి మా శిరస్సు ఉంచి ప్రత్యేకమైన మా కులం తరపుని, మా పెద్దల తరపున, అందరి తరపున కూడా ప్రత్యేకమైన వందనాలు చెప్తున్నాం. అదేవిధంగా రేపు 10 గంటలకల్లా గొల్లపుర సెంటర్కి తుని పట్న 30 వార్డులో ఉన్న మన ఎస్సీ సోదరులు 2 కులాలు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలి, మీ సాయ సహకారాలు అందించాలి. మనం అనుకున్న కార్యక్రమం అనుకున్నంత రీతిలో ముందుకు తీసుకెళ్లాలని అందరికీ 10 సార్లు చెప్పుకుంటున్నాం. అంటే కారణం ఇదే, మీరు అందరూ సాయ సహకారాలు అందిస్తే భవిష్యత్తులో మీకు అన్ని రకాలుగా మీ వెనకాల కూడా మేము నిలబడి కార్యక్రమంలో కూడా సయ్యూతగా నిలబడతామని అందరికీ జై భీమ్. జై 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 భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది 135వ దినోత్సవంగా రేపు జరగబోతుంది. దాని నుండి తునిపట్నం నాయకులందరూ కూడా చాలా గొప్పగా చేస్తున్నారు. ఆ అన్న సంతర్పణ ఇవన్నీ పెట్టి చాలా ఘనంగా చేస్తున్నారు. జై భీమ్.